బ్రహ్మరాంబ గూడెం అని చెంచు వాళ్ళకు బ్రహ్మరాం అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు నాగనట ఆయనను కూడా అక్కడ భూమి తీసుకొని ఈయన కొంచెం తాగి మాట్లాడేసరికి ఏం చేశారంటే మర్డర్ చేసారు సార్ అతని చంపేసిండ్రు సార్ మొత్తం ఏం ఇప్పుడు బండి వెంకటేశ్వర అనే అతను వాళ్ళే ఏం చేశారంటే చంపేశారు సార్ ఏం లేదు మొత్తం కింద ఉన్నవి ఎన్ని రోజుల క్రితం చచ్చిపోయింది ఆయన ఒక వారమే సార్ తేడా వారం రోజుల క్రితమే ఒక హత్య కూడా జరిగింది హత్య జరిగింది సొంతం వాళ్ళ మామనే ఒకవైపు ఏమో చంపిలు ఆ తర్వాత కొద్ది రోజులకే ఈమె మీద హత్య చేశారు అయితే ఇప్పుడు జరిగిన ఈశ్వరమ్మ అనే పాప సొంతం వాళ్ళ మామ మీదనే ఇట్లా చంపిన తర్వాతనే ఈ పాపకు గిట్లా జరిగింది సార్ ఇప్పుడు కంట్లో కారం పెడుతుండ్రా అట్లా జరిగిన మళ్ళీ కారం పెడుతుంటే ఆ పాప ఏం చేసింది ఆ కారం భరించలేక తప్పిపోయింది ఆ పాప వాళ్ళ అమ్మలు మాడితోట కాడ ఉంటారు సార్ వాళ్ళ అమ్మల కాడికి అని చెప్పి ఆ పాప పారిపోయేసరికి ఏం చేసిండ్రు ఈయన టాక్టర్ ఉసికే గిట్లా చేస్తాడు కదా ఆయనకు చెప్పిరు ఫోన్ చేసి నీ కాడ గాసంగా పనిచేసేటోళ్ళు ఏం చేస్తుండ్రు ఇదో ఈడ ఉంది ఆ పాప అని చెప్పి తెలిసేసరికి ఏమైంది ఆ పాపను తోలుకొని వచ్చిండ్రు ఆ రోజు నైట్ పూట ఆ పాపను కొట్టి అక్కడ హింసించి మళ్ళీ ఏం చేసిండ్రు ఆ రోజు నైట్ పూటనే తీసుకుపోయి ఇట్లా జరిగింది సార్ ఆ పాపకు అదే ఇంట్లో సొంతం వాళ్ళ మామని అట్లా మర్డర్ చేసి చంపింది కూడా వాళ్ళే అని మాకు అనుమానం ఉంది సార్ ఈ పాపకు ఇంత దారుణంగా చంపేసిరు ఇట్లా చేసిండ్రు అంటే వాళ్ళ మామను కూడా వీళ్ళు మర్డర్ చేసి చంపిర్రు అనే అనుమానం మాకు కూడా కలుగుతుంది సార్ అనుమానం ఏంటండి నిజమే అది పాపని ఏ రకంగా హింసించిండ్రు అనేది మేము చూడలేదు సార్ అమ్మాయి చెప్తుంది ఆ అమ్మాయి చెప్తేనే మేము చెప్తున్నాం ఆ పాపనే చెప్పింది సార్ ఉంది సార్ భూమి కూడా ఉంది వాళ్ళ మామకు ఇప్పుడు చనిపోయిన చెంచుల దగ్గర ఉన్న భూములు రకరకాల రూపంలో వేరే చేతులకు వెళ్ళిపోయినాయి సార్ అప్పుడు మీరు వీడికి వచ్చినప్పుడు 20 ఏళ్ల క్రితం ఎవరెవరికి ఎంత భూమి ఉండేది అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు 24 పెంటల నుండి కిందికి మమ్మల్ని దింపారు కదా సార్ దింపిన తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే మంచికి ఒక్కొక్క ఎకరా 2 ఎకరాలు అట్లా భూమి ఇప్పించింది అది కూడా ఇప్పుడు ఉండరు సూదరు వాళ్ళే మొత్తం వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు సార్ కవులు లేక వేసుకోవడము 5-10 ఇవ్వడము అట్లా నీది ఇంత తప్ప అయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అట్లా వేసారో కల్లా ఆ భూమి వాడికి వదిలేసి ఏం చేసిండ్రు మాకు బడ్జెట్ లేదు కదా సార్ మొత్తం ఇప్పుడు మాడి తోటల కాడికి గొర్రెల కాడికి దీంట్లో కానీ గాస ఉండడం సరిపోయింది ఒక్కరు గుడెములో ఉండి బతికేది లేదు సార్ అందరూ వలసలోయే బతురు ఇంకా ఇప్పుడు ఆ చెంచు పెంటలో నుంచి ఇడికి తీసుకొచ్చినప్పుడు మీకు ఏం చెప్పారు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎట్లున్నది ఆ చెంచుపేట నుండి దీని తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నారు ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు మళ్ళా తర్వాత ఏమని చెప్పిండ్రు అన్ని సదుపాయాలు కల్పిస్తాం మీకు అని చెప్పిండ్రు అని చెప్పి పెంటల మీద కిందికి దింపిండ్రు పెంటల మీద కిందికి అయితే దింపారు మమ్మల్ని అయితే ఆడ పట్టించుకునే దాత లేడు ఒక రేషన్ కార్డు లేదు మాకు ఒక ఆధార్ కార్డు లేదు ఇప్పుడు ఈశ్వరమ్మ అనే పాపకు బొత్తి ఆధార్ కార్డే లేదు సార్ రేషన్ కార్డు లేదు ఏం లేదు ఎంతవరకు ఉన్నా ఇప్పుడు కిలో 10 రూపాయలు బియ్యం మేము బయట కొనుక్కోవాలంటే ఆ బియ్యం మేము నెలలో ఎన్నిసార్లు కొనుక్కోవాలని తినాలి సార్ కుటుంబంలో 5-6 మంది ఉంటాం మేము భార్య భర్త పిల్లలం మాది ఇప్పుడు కుటుంబంలో 5-6 మంది ఉన్నామంటే మాకు కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు కూడా మేము రోజు బువ్వ పెట్టుకోవాలి మీరు రోజు 10 రూపాయల బియ్యం కొనేదేప్పుడు మేము తినేదేప్పుడు అది తెలిసిన వాళ్ళకు అది 30 కేజీల బియ్యం ఒక 10 మందికి తప్ప ఎవరికి రేషన్ కార్డు లేదు ఎవరికి బియ్యం కార్డు అనేదే లేదు సార్ బొత్తియా ఇప్పుడు మీరు తిరిగి మీ పెంటలో పోనిస్తుంది ఈ ప్రభుత్వం పోనిస్తలేదు సార్ మేము కూడా పోరాటం చేస్తున్నాము అడవిలో వచ్చే సంపద దాని మీద మీకు ఏమైనా హక్కులు ఉన్నాయా హక్కులు లేవు సార్ హక్కులు ఏం లేదు ఇప్పుడు ఈశ్వరమ్మ కంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇన్ని సంఘాలు వచ్చినాయి కాబట్టి ఆమెను తీసుకొని నిమ్స్కోయిలు మరి మీకు అలాంటి జబ్బులు వస్తే ఇక్కడ ఎక్కడ వైద్యం అందుతుంది మేము ఎంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్ సార్ చాలా మంది ఎప్పుడైతే మమ్మల్ని పెంటల మీద దింపినరో కిందికి తాడొక బానిస అయ్యిండ్రు మా వాళ్ళు మొత్తం చనిపోయారు దాదాపుగా 100 మంది చనిపోయారు సార్ అంటే వీడియోలు భర్త లేని స్త్రీలే ఎక్కువ అయిపోయినారు ఏ వయసు మగవాళ్ళు ఎక్కువ చచ్చిపోతున్నారు ఎక్కువ 20-25-30 లోపు మనుషులు లోపలే చనిపోయారు సార్ చిన్న పిల్లలు సార్ అంతే ఇంకా చాలా మంది మగవాళ్ళు చచ్చిపోయారు మగవాళ్ళు చాలా మంది చచ్చిపోయారు ఎంతవరకు ఒంటరి మహిళలు తప్ప ఎక్కువ ఎవరు లేరు సార్ అసలు లేనప్పుడు పెన్షన్ లేదు ఆధార్ కార్డు లేరంటే మీరు జనాభా లెక్కలో లేరు ప్రభుత్వం జనాభా లెక్కలో లేదు ఇప్పుడు వీళ్ళ కింద బానిస బతుకులు బతున్నాం కదా మేము ఏమన్నా ఆధార్ కార్డులు మాసిలో తెలిసి ఇట్లా ఆధార్ కార్డు ఇట్లా దింపాలి ప్రభుత్వం 3 సార్లు పెట్టింది లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఉచితంగా దింపాలి అని చెప్పి కొల్లాపురం పెట్టింది రాండి అమ్మా ఇప్పుడు గొర్రెల కాడ తోటల కాడ ఉంటారు కదా
మాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఏముండవు. మేము చెప్పినా కూడా వాళ్ళు రారు. మేము ఫోన్ చేసి చెప్తే ఏం చేస్తారు? వీళ్ళ ఆధార్ కార్డు ఈ గొర్రెల కాడికి పోతే రోజుకు 8 గంటల పని ఉంటుందా? ఎప్పుడు సార్ ఎప్పుడు వాడు గొర్రెవైనా సరే చచ్చిపోతే అది రోగం తిరిగి చచ్చిపోయినా సరే గానీ మళ్ళీ ఏం చేస్తుర్రు, నువ్వు దానికి రూపాయలు కట్టాలి అని చెప్పి దాని కూడా బాగా వాడి జీవితాంతం దాని పిల్లలు అందరూ వానికానే బతకాలి, గొర్రెని కానీ ఇంటికి వచ్చేది లేదు. ఇప్పుడు గుంటూరు, అక్కడ కర్నూలు అట్లా వెళ్ళిపోతుంది సార్ మొత్తం. మన్యం పోవడం, గొర్రెలను పట్టుకొని పోయేస్తారు. ఆ భర్త పోయినా భార్య మరి ఇప్పుడు ప్రభుత్వము మేమే గొర్రెలను ఇస్తున్నాము, వాళ్ళ బతుకులు బాగుపడే ఏ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు సార్. ఏ ప్రభుత్వం ఇంతవరకు అయితే ఇవ్వలేదు. గొర్రెలు యాదవులకు ఇస్తున్నారు, వీళ్ళు కాపలా కాస్తున్నారు. అంతే గొర్రెలు వీళ్ళు కాపలా భూమిలోనే మీరే జీతం ఉంటున్నారట, ఎంతవరకు నిజం? నిజం సార్, నిజం మాట్లాడతాం. మా తిండికి లేకున్నా, కూడుకు లేకున్నా, బట్టకు లేకున్నా మా మాట నిజం. మేము అబద్ధం అనేది మా నోటి కూడా రాదు. మేము అబద్ధం మాట్లాడుతాం దేవశంతులం సార్, మేము అబద్ధం మాట మాట్లాడతాం. ఏమైనా మాకు నిజం జరిగినా మాట్లాడతాం కానీ మాకు అబద్ధాలు రావు. అది మా భూమిలోనే మమ్మల్ని బానిసలు చేసింది కరెక్ట్ నిజం. అది కరెక్ట్ నిజం. నీవు వచ్చి ఇన్క్వైరీ చేసుకో. గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్కీమ్స్ అలాంటివి ఏం పెట్టలేదు సార్ ఇంతవరకు మాకు. గత ప్రభుత్వం మొన్న ఎన్నికలలో అయినా కనీసం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏందని అడగలేదు? కృష్ణారావు ఉన్నారు మా జూపాల కృష్ణారావు పెద్ద మంత్రి. ఎప్పుడు ఏ పార్టీ ఉన్నా ఆయన ఉంటాడు అధికారంలో ఉంటాడు, కానీ ఆయన అయితే మా గుడైతే రాలేదు సార్. మిత్రులారా, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఒక 50 ఏళ్ళ వెనకాల ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మనుషులారా, అలాగే వివిధ ప్రజా సంఘాలు నడిపించే పెద్దలారా, ఎలాగో అధికారులు అయితే వాళ్ళ పై అధికారుల చెప్పు చేతుల్లో ఉంటారు. ఖచ్చితంగా పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు. బుద్ధిజీవులు, విద్యావంతులు, చైతన్యవంతులు, హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఖచ్చితంగా ఇలాంటి చోటకు వెళ్ళాలి. గతంలో కూడా మేము కృష్ణపట్నం సెజ్లో అక్కడి ప్రజలందరినీ తీర మత్స్యకార జీవితాలతో హ్యాపీగా ఉన్న ప్రజలని ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ వస్తుంది, నాగార్జున ఫ్యాక్టరీ వస్తుంది, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, అలాగే విద్యుత్ ఫ్యాక్టరీ వస్తుంది, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది తర్వాత అది అయిపోయాక 15 సంవత్సరాలకు వెళ్తే వాళ్ళ బతుకులు ఎంతో దుర్భారంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అన్నప్పుడు అక్కడ దాదాపు 70,000 ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతుల్లో ఇప్పటికీ 3-4 వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. 2 తరాలు చచ్చిపోయి 3వ తరం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులతోటే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ అడవిలో పచ్చని నల్లమల అడవి ప్రాంతంలో ఈ సోమశిల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచులు ఆయా గుట్టల్లో ఎక్కడో హాయిగా